జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలపై దాడికి సంబంధించిన కేసులో పోలీసులు ఎదుట అసదుద్దీన్ ఓవైసీ లొంగిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అడుగుదాం. రమేష్, అసదుద్దీన్ లొంగుబాటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పురాణపూర్లో ఉత్తమ్ తర్వాత షబీర్ అల్పై దాడి కేసులో అసదుద్దీన్ కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఎదురు లొంగిపోవడం జరిగింది. డీసీపీ సత్యనారాయణ ఎదుట 10 గంటల 15 నిమిషాలకు అసదుద్దీన్ తో పాటు మరొకరు వచ్చి పోలీసులు ఎదురు లొంగిపోయారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పురాణపూర్లో ఉత్తమ్ తర్వాత షబీర్ అలీ అసద్ తమపై దాడి చేశారు, తను చంపేందుకు ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులకి ఉత్తమ్ షబీర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సౌజన్ పోలీసులు మీర్చౌక్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు సంబంధించి ఉత్తమ్ పై ఏదైతే ఉత్తమ్ షబీర్ అలీపై దాడి చేసిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. తర్వాత వాళ్ళ బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ఇందులో మెయిన్ అక్యూజ్డ్ గా ఉన్న అసదుద్దీన్ ఓవైసీని తాము ప్రశ్నిస్తాము, అతన్ని విచారిస్తాము, అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబడతామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అతను ఎలాగైనా సరే పోలీసులు క్వశ్చన్ చేస్తారన్న భావన ఉన్న నేపథ్యంలో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లొంగిపోతే బాగుంటుందని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ కొద్దిసేపు క్రితమే 10 గంటల 15 నిమిషాల సమయంలో అసదుద్దీన్ ఓవైసీ తన అంచెలతో వచ్చి డీసీపీ సౌజన్ లొంగిపోయారు. అయితే వెంటనే అతని వైద్య పరీక్షల నిమిత్తం అటు ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. తర్వాత అరెస్ట్ కూడా చూపెడతామని చెప్పి అటు అధికారులు చెప్తారు. దీనికి సంబంధించి విచారణ చేస్తారు. అయితే మరికొంతమంది కూడా దీన్ని అక్కిపెట్టినారు. దీనికి సంబంధించి వాళ్ళని కూడా విచారిస్తాం, మిగతా ఎవరైతే 15 మంది ఉన్నారో వాళ్ళని కూడా విచారించి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్.